హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు స్క్రీన్ మీద ఒకటి చాట్ బాక్స్ టైప్లో లిరికల్ వీడియో ప్లస్ అందులో చాట్ కూడా ఉంటుంది, ఫోటో కూడా ఉంటుంది. ఓకే, ఇలాంటి వీడియోస్ మన సబ్స్క్రైబర్ వారం రోజుల నుంచి అడుగుతున్నారు. ఈరోజు నాకు గుర్తురానికే మన సబ్స్క్రైబర్ ఈరోజు కూడా పంపించారు కాబట్టి చూశాను. ఇప్పుడు డెమో చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు అయిపోయా ప్రేమలోన ఉంది ఏదో మాయా, ఆసే నువ్వంట గుండె శ్వాసే నువ్వంట ఆడుకున్న ఆట. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, మేబీ మీకు ఆ ఫీల్ అనేది ఇక్కడ రాకపోవచ్చు చూసినప్పుడు, కానీ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో చూడండి. ఓకే, డెఫినెట్లీ ఒకవేళ మీకు ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అంత ఓపిక లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. కానీ మొత్తం చూస్తేనే మీకు ఆ ఫీల్ అనేది ఉంటుంది. మీరు ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసినా కూడా ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి చూడండి, మొత్తం నచ్చితే లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్కి అయితే వచ్చాను. ఇప్పుడు మనమైతే ప్లే స్టోర్లో మీరు ఏం సెర్చ్ చేస్తారంటే ఫేక్ చాట్ ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఫేక్ చాట్ ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేస్తే మీకైతే ఒక యాప్ అయితే ఉంటుంది, అది కూడా ఫేక్ చాట్ మెసేజ్. ఓకే, ఫేక్ చాట్ మెసేజ్ ప్రాంక్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ లోగో చూసుకోండి. ఓకేనా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఒక 1 minute కొంచెం వెయిట్ చేయండి, ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకేనా, ఇంకోటి ఏంటంటే చాలా సింపుల్ మెథడ్ చెప్తాను. ఓకేనా, లేకపోతే మీరు నేను పెట్టిననే ఫోటోనే అందులో మీ యొక్క ఫోటో పెట్టి చేసుకోవాలంటే కూడా ఒక మెథడ్ అయితే చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను. ఓకేనా, ఎందుకంటే నేను చేసిన ఫుల్ ప్రాజెక్ట్ ఒకటైతే ఉంది, కానీ అందులో కొన్ని లోగోస్ కానీ కొన్ని అయితే చేంజ్ అవ్వదు. కాబట్టి మీరు సొంతంగా మీ యొక్క ఫోటోని పెట్టి మీ యొక్క ఫోటోతోటి యానిమేషన్ చేసుకోవాలంటే చెప్తాను. ఓకేనా, ఈ యాప్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మీరు డేటా ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మధ్యలో యాడ్స్ వస్తుంటుంది. ఇప్పుడు అన్ని దానికి ఇక్కడైతే మీరు ఏదైతే మనకు చూపిస్తుంది, ఇక్కడ మనకు అప్లోడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, దాంతో అవసరం ఏం లేదు. మనకు పైన మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు మెసేజ్ ఆప్షన్, చాట్ ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మీరైతే ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డార్క్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఈ డార్క్ మోడ్ని మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఇక్కడ పీపుల్స్ అని ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకు చూడండి క్రియేట్ న్యూ ఫ్రెండ్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ మీద పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమ్మో అని పెట్టాను నేను. ఓకేనా, దాని తర్వాత ప్రొఫైల్ ఉంటుంది కింద పైన చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి డన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, డన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సేవ్ ఆప్షన్ ఉంది తర్వాత ఇప్పుడు మనమైతే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా, చూశారు కదా, డేటా ఆఫ్లో ఉన్నా కూడా మనకు మళ్ళీ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ చాట్ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మనకు చేయాల్సిన పెద్ద ఏముండదు, నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను మీకైతే కీబోర్డ్ కూడా ఒకటి ఇస్తాను. మీకు నేను చేసిన కీబోర్డ్ స్క్రీన్ షాట్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఏదైతే వైట్లో ఉంది, మీరు దీన్ని బ్లాక్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మీరైతే ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ అయితే ఉంది, మీరు విన్న సాంగ్ అయితే ఒకటి ఉంది. ఓకేనా, ఇప్పుడు ఆ సాంగ్లో నేనేం పెట్టానంటే ఓయ్ అంటే మన సబ్స్క్రైబర్ పంపించిన వీడియోలో ఎలాగైతే ఉందో నేను కూడా అలాగే పెట్టాను. ఓయ్ ఒక పిక్ సెండ్ చేయని పెట్టాను. దాని తర్వాత ఏదైనా ఒక ఇమోజీ పెట్టి ఇక్కడ మనకు సెండ్ ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు చూడండి 2 ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు కాబట్టి సెండ్ చేయండి. ఓకే, అక్కడ నుంచి రావాలంటే ఓకే మనకు సెండ్ అయితే చేసుకుందాం. మనం సెండ్ చేస్తే ఇక్కడ నుంచి మనకు మెసేజ్ అయితే పోయింది. దాని తర్వాత మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అవతలి వాళ్ళు ఇప్పుడు ఎందుకురా అని నేను ఎగ్జాంపుల్గా పెట్టాను, ఎందుకంటే అవి ఏదైనా ఒక ఇమోజీ పెట్టి, ఇమోజీ కాదు ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, దీని మీద క్లిక్ చేస్తే అక్కడ నుంచి మెసేజ్ వచ్చినట్టు. ఓకేనా, 2 మెసేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మెసెంజర్లోకి వెళ్ళి ఒక పాట పాడుతా, ఓకే ఎగ్జాంపుల్గా ఇలాగైతే పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ సెండ్ అయితే చేసేయండి. ఓకేనా, ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ గ్యాలరీ సిమ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు సెండ్ మీద క్లిక్ చేస్తే, సారీ సెండ్ కాదు, ఈ ఫోటోని డిలీట్ చేసేయండి, సారీ రిమూవ్ చేసి
ఇమేజ్ మీద క్లిక్ చేసి అక్కడి నుంచి రావాలి కాబట్టి ఓకే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో అయితే వచ్చేసింది. ఓకేనా, ఫోటో అయితే మనకైతే ఇక్కడ నుంచి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు లిరికల్ కావాలి. ఓకేనా, లిరికల్ కావాలంటే ఇక్కడ మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓపెన్ చేశాను నేను. ప్రేమ ఖైదీ సాంగ్ లిరిక్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా లిరిక్స్ అయితే వచ్చింది. చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ప్రేమ ఖైదీ మూవీ లిరిక్స్ అని పెట్టాను. ఎందుకంటే ఆ సాంగ్ ప్రేమ ఖైదీది కాబట్టి మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఇదే సింక్ అవుతుంది కాబట్టి ఇదే పెట్టాను. ఇప్పుడు మీరు ఒకవేళ వేరే సాంగ్ తోటి చేసుకోవాలంటే వేరే సాంగ్ నేమ్ అయితే సెర్చ్ చేసి ఇక్కడ మనకు మైనా సాంగ్ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నిన్ను చూసి పిచ్చివాణ్ణి పోయా అనేది ఇక్కడ నుంచి వర్డ్స్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ చేసి కొంచెం కింది స్క్రోల్ చేసి కాపీ ఆప్షన్ ఉంటుంది, కాపీ చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ మీరు ఏం చేయకండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఒక వన్ వర్డ్ అయితే పెట్టుకుందాం. ఏం వర్డ్స్ అనేది నిన్ను చూసి పిచ్చివాడిని పోయా అని ఒక వర్డ్స్ అయితే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి మిగతా దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసి దీని అయితే మీరు అయితే సెండ్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, సెండ్ చేస్తే ఒక లిరిక్స్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో లిరిక్స్. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2 లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం, సెండ్ అయితే చేసుకున్నాం, మనకు లిరిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 లిరిక్స్ అంటే 2 వర్డ్స్ అయిపోయిన తర్వాత అవతల వాళ్ళ నుంచి ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి ఇలాగైతే పెట్టి ఒక చిన్న ఎమోజీస్ పెట్టాను, కామెడీ ఎమోజీస్ అయినా ఏదైనా కావచ్చు. ఓకే, మీకు నచ్చినవి, మీకు ఏదైతే మీరు ఎక్కువగా యూస్ చేస్తుంటారో ఆ వర్డ్ పెట్టి మనకు అక్కడ నుంచి ఇదైతే రావాలి, అంటే గర్ల్స్ నుంచి, కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే అక్కడ నుంచి వచ్చేసింది. ఓకేనా, మళ్ళీ లిరిక్స్ అయితే స్టార్ట్ చేయడం. ఓకేనా, ఇక్కడ చూడండి, మళ్ళీ లిరిక్స్ సెలెక్ట్ చేసిన, సెండ్ చేసిన, మళ్ళీ ఇంకో లిరిక్స్ సెలెక్ట్ చేసిన, సెండ్ చేసిన. ఓకే, ఇలాగైతే 2 లిరికల్ని మాత్రం ఇలాగైతే చేసుకొని చెప్తాను మీకు ఇంకోటి. ఓకే, దీన్ని కూడా సెండ్ చేసిన, 2 అయితే చేయించిన, మళ్ళీ ఇంకోటి అబ్బో అని పెడతాను ఎగ్జాంపుల్గా. ఎక్కువ నేను యూజ్ చేసే వర్డ్స్ కూడా ఇవే. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని అయితే అక్కడ నుంచి రావాలి కాబట్టి ఓకే రీసెంట్ అని ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే వచ్చింది. ఇలాగైతే మీరు 2 లిరిక్స్ని గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి మీరైతే అలా ట్రై చేయవచ్చు. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంది కాబట్టి అది చెప్తాను. ఇలాగైతే మీరు లిరికల్ మీకు ఆ సాంగ్ ఎంతైతే ఉందో అంతవరకు క్రియేట్ చేసుకోండి, మీకు తక్కువలో కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే దీనైతే మనమైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా, ఏదైతే మనకు ఈ లిరిక్స్ ఉందో దీనిదే మనమైతే స్క్రీన్ షాట్ తీసుకోవాలి కాబట్టి మీ యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇలాగైతే మీ మొబైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రోల్ ఉంటుంది, అంటే లాంగ్ స్క్రీన్ షాట్ కావాలి మనకు, షార్ట్ కాదు. లాంగ్ స్క్రీన్ షాట్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడండి కింద చాలా ఆప్షన్ ఉంటుంది, షాండ్, క్రాప్, ఎడిట్, స్క్రోల్ అని ఇక్కడ లాస్ట్లో అయితే ఉంది నా మొబైల్లో. దీన్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇలాగైతే స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అయిన తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ మనకు రైట్ మీద క్లిక్ చేసి దానిపైన ఇక్కడ మళ్ళీ రైట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది లాంగ్ స్క్రీన్ షాట్లో అయితే మనకైతే సేవ్ అయిపోతుంది. ఓకేనా, సేవ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయకండి, కింద +2. ఓకే, మీరు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద +2 మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. మ్యూజిక్ ఇచ్చాను మీకు, దాన్ని యాడ్ చేసిన తర్వాత కింద +2 మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాల్సింది ఏంటంటే కీబోర్డ్. ఈ కీబోర్డ్ ఫోటో నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీనైతే కిందికి పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీనైతే లాస్ట్కి అయితే జరుపుకోండి. ఓకేనా, జరిపేశారు కదా. ఇప్పుడు మళ్ళీ కింద +2 మళ్ళీ మీడియా కానీ ఇక్కడ నుంచి నేను పైన ప్రొఫైల్ ఫోటో అయితే ఇస్తాను. ప్రొఫైల్ ఓకేనా, అంటే ప్రొఫైల్ ఫోటో మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు పెడదాం. ఓకే, ఇప్పుడు చూసుకోండి ఈ స్క్రీన్ షాట్ అయితే ఉంది, దీన్ని పెట్టాను, జూమ్ చేసిన. ఓకేనా, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత కింద +2 ఒక సేప్ తీసుకోండి. ప్రొఫైల్ మీద మనకు ఐడి మీద పెట్టి ఈ ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇలాగైతే దీని మీద అయితే ఇలాగైతే పెట్టి ఇప్పుడు మనమైతే ఈ 2ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పైన మధ్యలో ఆప్షన్ కనిపిస్తుంది కదా, 2 సెలెక్ట్ చేయగానే మనకు 3 ఆప్షన్ కనిపిస్తుంది డిలీట్లో. అందులో మధ్యలో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఓన్లీ ఇదైతే అయిపోయింది. దీనైతే మనం కొంచెం జూమ్ చేసి ప్రొఫైల్ అయితే పైన పెట్టుకుందాం. ఇలా చెప్తాను. ఓకేనా, పెట్టిన తర్వాత దీని అయితే లాస్ట్కి అయితే జరుపుకోండి, చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకు ప్రొఫైల్ కూడా అయిపోయింది, దాంతోపాటు కింద కీబోర్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కింద +2 మళ్ళీ మీడియా ఐకాన్. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ చూసుకుంటే చాలా లాంగ్ స్క్రీన్ షాట్ ఇది నాది.
ఓకే, అది నేను ఫస్ట్ చేసింది ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు దీనైతే నేనైతే జూమ్ చేశాను. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇలాగైతే ఇక్కడ చూసుకుంటే మనకు పైన మనకు ఏదైతే ఐడి ఉందో అది రాకూడదు. మనం దాన్ని కట్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టార్ట్ని మీరు పెంచుకోండి చెప్తాను. ఓకేనా, పెంచిన తర్వాత యాంగిల్ అయితే 90 degrees చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు తగ్గించుకోండి, ఆ స్టార్ట్ బటన్ని తగ్గించుకోండి. ఓకే, మనకు పైన మాత్రం ఓన్లీ ప్రొఫైల్ కనిపించకుండా ఏదైతే డీపీ ఉందో అక్కడ నుంచి మాత్రమే రావాలి. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు దీని అయితే లాస్ట్లోకి అయితే జరుపుకుందాం. జరిపిన తర్వాత కీబోర్డ్ కిందికి తీసుకురండి, టోటల్ డౌన్లో. ఓకేనా, తీసుకొచ్చినాం కదా. ఇప్పుడు మీరు ఎక్కువ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఆ వర్డ్స్ ఎలాగైతే వస్తుందో అలా కీ యానిమేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ దగ్గర వచ్చుతున్నాం. ఏంటంటే ఆ టెక్స్ట్ ఏంటంటే ఓయి ఒక పిక్ సెండ్ చేయమని ఆ టెక్స్ట్ దగ్గర వచ్చాను. దాని తర్వాత ఎందుకు అనేది కొంచెం జరిపాను. దాని తర్వాత మళ్ళీ ఒక పాట పాడతామని ఒకటి జరిపాను. దాని తర్వాత మళ్ళీ ఫోటో పెట్టాను. ఆ ఫోటోని ఇలాగైతే స్క్రోల్ చేయండి, వచ్చేసింది. ఇప్పుడు ఇవి కూడా మళ్ళీ మీరు కరువు యాడ్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు మనకైతే కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసినాం. ఎంతవరకు అంటే సాంగ్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు ఫోటో మాత్రమే రావాలి. దాని తర్వాత కీ ఫ్రేమ్ని బట్టి అంటే సాంగ్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, నిన్ను చూసి పిచ్చి అని పోయా, దాని తర్వాత ఇంకో వర్డ్స్ వస్తుంది కాబట్టి ఇలాగైతే స్క్రోల్ చేయడం ఇలా. ఓకే, చాలా సింపుల్ ఇది. ఓకే, మీరు మధ్యలో కరువు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, లేకపోతే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంటే నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఒకటి గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇచ్చాను, అంటే ఒక సేఫ్ది ఇచ్చాను, దాన్ని ట్రై చేయండి. అంతే ఉంటుంది, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, మీరు నేమ్ కానీ డీపీ కానీ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, అంతే ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోని మీరు ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.